ఎత్తబడులాగున దేవుడు ఆ శిలువ మరణం ద్వారా చాలా సమస్త అధికారాన్ని కూడా సమస్త సాతాను యొక్క క్రియలన్నిటి మీద వాడి తలను చితగ్గొట్టి అన్నిటి మీద అధికారాన్ని సంపాదించాడు. ఆ శిలువ మరణం మనందరి జీవితంలో శక్తిగా మారిందండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈరోజు అదే శక్తి క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చూపించబోతున్నాడు. చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం రక్షణ పొందుకోవడమే కాదు ఏమండి, చాలా మంది రక్షణ పొందుకుంటారు కానీ శారీరకమైన స్వస్థత చాలా మందికి కావాలి, మానసికమైన స్వస్థత చాలా మందికి కావాలి, ఆధ్యాత్మికమైన స్వస్థత చాలా మందికి కావాలి. చాలా మంది మనోనేత్రములు మూయబడినాయి, అవి వెలిగించబడాలి. చాలా మంది జీవితాల్లో మూయబడిన ద్వారాలు అవి తెరవబడాలి. నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన ఆ దినము దేవుని యొక్క బలమైన శక్తి కలిగిన కార్యాల యొక్క ప్రత్యక్షత విడుదల పరచబడింది. మీరు రమ్మండి, ఈ 40 దినాల కొడుకులో ఆ శిలువలో ఉన్న శక్తి మనందరి మీదకి విడుదల చేయబడబోతుంది. ఆమేన్. ఇది ఈ మాట చెప్తాను బిడ్డలారా. మా నాన్నగారు హిందువులు, విగ్రహారాధన చేసేవాళ్ళు, ఆంజనేయ స్వామి భక్తుడు మా నాన్నగారు. బాగా హిందూ కుటుంబంలో పుట్టారు, అందరూ కూడా బాగా పూజలు చేసేవారు. అయితే ఒక రోజున మా నాన్నగారికి భయంకరమైన మరణకరమైన వ్యాధి వచ్చింది. దాదాపుగా ఆ దినము 16 గేదెలు చనిపోయినాయి మా కుటుంబంలో. మా తాతగారు రాజకీయాల్లో ఉండేవాళ్ళు, బాగా పలుకుబడిన కుటుంబం, పేరున్న కుటుంబం, భక్తి చేసేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు. ఇక ఉమ్ముకోవడం మింగేవాళ్ళు కాదు. మా అత్తయ్య, మా పెదనాళ్ళు అందరూ కూడా బాగా విగ్రహారాధన బాగా చేస్తూ ఉండేవాళ్ళు. అయితే చేస్తున్న దినాలు మా నాన్నగారికి మరణకరమైన వ్యాధి వచ్చింది. అయితే వ్యాధి వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ లేదు, చాలా పల్లెటూరు, అది క్రైస్తవం తెలియదు. అయితే మా నాన్నగారి వాళ్ళ చిన్నాన్నగారి వాళ్ళ అబ్బాయి, పెదనాన్నగారి అబ్బాయి, వారు మాత్రం దేవుణ్ణి నమ్ముకున్నారు. వారిలో ఒకరు సేవకు అర్పించబడ్డారు. అయితే నాన్నగారు మరణించారు. ఆల్మోస్ట్ 99% చనిపోయారు. నాన్నగారు చనిపోయి పాడిని సిద్ధపరుస్తున్న ఆ సమయంలో నాన్నగారు పండుకొని పెట్టున్నారు. ఇక చాలా మంది మాంత్రికులను తీసుకొని వచ్చారు, తాయెత్తులు కట్టేస్తున్నారు, పూజలు చేయిస్తున్నారు. ఎన్నెన్నో చేయించిన మా నాన్నగారి స్పర్శ కానీ బలము కానీ ఏమీ కలగల, జీవోత్సవం లాగా పడిపోయిన స్థితిలో ఉన్నాడు. అయితే మా తాతగారు మరి హిందువుని దేవుళ్ళని పూజించేవారు, కానీ మా తాతగారికి ఎందుకు అనిపించిందో, ఆడున్నాడు కదా, మా అన్నయ్య గారు అబ్బాయి ఉన్నాడు కదా అని చెప్పి, మా తమ్ముడు అబ్బాయి ఉన్నాడని చెప్పి మా చిన్నాన్నగారి దగ్గరికి వెళ్ళి, రే చచ్చిపోయేలాగా ఉన్నాడురా, ఇక అందరి దగ్గరికి వెళ్ళండి, అన్నీ అయిపోయినాయి, మీరు ఏదైనా చేయగలిగితే చివరిగా ప్రార్థన అన్నా చేయండిరా, ఇక తీసుకెళ్ళి చంపి పడేద్దామని చెప్పి పాడిని సిద్ధపరుస్తూ మరి దైవజనులు ఇరువురిని, మా చిన్నాన్నగారులు ఇరువురిని కూడా ప్రార్థన చేయమని నిలబెట్టారు. ఎప్పుడైతే మా దైవజనులు ఇరువురు ప్రార్థన చేస్తున్నారో, మా నాన్నగారు చచ్చిపోయిన జీవోత్సవంలో ఉన్నారు. మా నాన్నగారికి సడన్ గా ఆ చనిపోయిన పరిస్థితిలో ఆ దర్శనములో మా నాన్నగారికి సిలువ కనిపించింది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే సిలువ కనిపించిందో, జీవోత్సవంలాగా పడిపోయిన మా నాన్నగారి చేతులు కదలడం మొదలుపెట్టే, కాళ్ళు కదలడం మొదలుపెట్టే, ఏమైందో తెలీదు, శరీరంలో ఉన్న వ్యాధి సడన్ గా బయటికి వెళ్ళిపోయింది. ఒక జీవము కలిగిన ఒక వ్యక్తిలాగా లేచి కూర్చుని, ఎవరు బాగు చేశారా అంటే, ఏదో సిలువ కనిపించింది, నేను లేచి కూర్చున్నానని సాక్ష్యం ఇచ్చారు. ఆ రోజున దేవుడు మా నాన్నగారిని సేవకు పిలుచుకున్నారు. ఈ రోజు మా నాన్నగారు గొప్ప సేవకుడయ్యారు. ఆమేన్ చెప్పండి. అంటే ఒక బలహీనమైన చచ్చిపోయే పరిస్థితిలో కనిపించిన ఆ సిలువ మా నాన్నకి జీవాన్ని ఇచ్చింది. ఈరోజు నేను చెప్తున్నాను, భారతదేశంలో అనేకులకి జీవాన్ని ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ. ఆమేన్ చెప్పండి. విలువనిచ్చేది ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీరు నమ్మండి, ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీ అందరి జీవితంలో ఒక ఘనమైన శక్తి కలిగిన కార్యాలు దేవుడు చేయునుగాక, జరిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడైన ఆమేన్ అనండి. పునరుత్థానుడైన దేవుడైన ఆమేన్ చెప్పండి. అసలు మాటలు ప్రకటిస్తుంటేనే, పునరుత్థానం గురించి ప్రకటిస్తుంటేనే చచ్చిపోయిన వారు సైతం లేచి కూర్చునేగలిగిన ఒక బలమైన శక్తి యేసుక్రీస్తు ప్రభువారు మరణము ద్వారా ఆయన తిరిగి లేవడం ద్వారా జరిగింది. చెప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం. రాబాలానామా శాందాలా. సమస్తాన్ని కూడా ఆయన పాదముల కింద లోపరిచి ఉన్నాడంట తండ్రి. ఆమేన్ చెప్పండి. మీరు నమ్మండి, యేసయ్య మనకి రక్షణ కలుగు చేయడానికి వచ్చాడు, స్వస్థత కలుగు చేయడానికి వచ్చాడు, పడిపోయిన అనేకుల గాయములను కట్టడానికి వచ్చాడు, అనేకులను లేవనెత్తడానికి వచ్చాడు. ఈనాడు దేవుని యొక్క కార్యములు జరుగునుగాక. నేను చెప్తున్నా బిళ్ళరా, ఏదో సాధారణంగా పలికే మాట కాదు. చాలా మంది ధ్యానిస్తూ ఉంటారు. నేను ఎవరికి విరోధిని కాదు, ఏ డినామినేషన్కి విరోధిని కాదు, ఏ సిద్ధాంతాలకి విరోధిని కాదు, ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు, ఏసు రక్తమే ఏ విధము చేతనైనా ఒకటి రక్షించబడితే చాలు. ఆమేన్ అనండి. నాది నేను చెప్పుకుపోతా, ఇది విమర్శించుకొని పోయే రోజులు కాదు. అబద్ధం ఉంటే ఏసు రక్తం చేయి ముఖం మీద చెప్పేస్తా, ఏమనుకోకుండా ఆమేన్ అనండి. కొంచెం గట్టిగా చెప్పండి.
యేసుబాబు అంట మోమాటం లేనోడు అంట. ఎవరు చెప్పండి? బైబిల్లో ఏమన్నా చెప్పండి. యేసుబాబు ఎలాంటోడంట? మోమాటం లేనోడు, అధికారం కలిగిన వాని వల్లే బోధించిన వాడంట. అదొకటి ఏదో దేవుడు నాకు అటువంటి అభిషేకాన్ని కృపనిచ్చాడు కనుక ఏం మోమాటం లేదు, ఏమనుకోకండి. పెద్ద చిన్న ఎవడ నా తల్లి, ఎవడ నా సహోదరుడు, వాక్యం వినేవాడు, నిద్రపోయేవాడు గాడు. ఆమె నల్లలేదు మీ అంత. యేసుబాబు ఏమన్నాడండి? ఎవడు నా తల్లి, ఎవరు నా సహోదరు, వాక్యం విని దాని ప్రకారం నడుచుకునే వాళ్ళు మీ పరిసరలో కూడా నేను మాట చెప్పి, ఎవరు మీరు నాకు వాక్యం విని నడుచుకుంటే వాళ్ళే దేవుని బిడ్డలు. ఆమెనంటే వాక్యం విని గైకుంటే వాళ్ళే దేవుని బిడ్డలు. అడావిడి చేసి కొంతమంది ఉంటారు లేని, మీరు కాదులేండి, మా ఊర్లో ఉన్నారులే కానీ అడావిడి చేస్తారు, వస్తారు, కూర్చుంటారు. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్తారో తెలియదు. నేను ఇదే మాట చెప్తాను. మళ్ళీ అంటారు, మళ్ళీ బయటికి వెళ్ళి చెప్తారు, ఎవరమ్మా ఎక్కడ ఏ చర్చికి వెళ్తారంటే మేము నాయిన్ జాషువా గారు చర్చికి వెళ్తామండి. ఎవరికి కావాలి నీ పేరు? తోక మళ్ళీ ఇది ఒకటి స్తోత్రం చెప్పండి. మేమండి పలానా చర్చికండి. ఎవరికి కావాలమ్మా నీ పేరు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? ఈ రాత్రి వాక్యం విని దాని ప్రకారం అడుగులేసే మీరే అనాలి దేవుడు. ఆమేన్ అనండి. హల్లెలూయా. దేవుడికండి అందరికంటే దేవుడి మాట వినేవాళ్ళు దేవుడికి చాలా ఇష్టం అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి చాలా చాలా శ్రేష్టమైన రీతిలో ఈ రాత్రి కార్యం చేయబోతున్నాడు కనుక ఏమనుకోకండి. దేవుడు ఒక మంచి మాటని మీ అందరి కోసం విడుదల చేయబోతున్నాడు. దేవుడు తన కార్యాలు మన ఎడల జరిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, దేవుడి రాత్రి శక్తితో కదులుతాడని చెప్పండి. దేవుడి శక్తి నువ్వు అనుభవిస్తావని చెప్పండి. చెప్పండి పక్కన వాళ్ళకి, దేవుడి శక్తి నువ్వు అనుభవిస్తావని చెప్పండి. నేను చెప్తున్నాను, ఏ బలహీనతలతో మీరు ఇక్కడికి వచ్చారో తెలియదు, వెళ్ళేటప్పుడు బలహీనతతో మాత్రం వెళ్ళరు మీరు. ఆమేన్. హల్లెలూయా. మరి ఆ రోజున నాకు తెలియదు, తర్వాత యాక్చువల్గా నేను అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత దేవుడు కొన్ని విషయాలు చెప్పారు. మరి అద్భుతమైన కృప ఏంటంటే ఆ రోజు ఎవరు రాలే మీటింగ్, మీరు తప్ప. స్తోత్రం చెప్పరే మీ అందరూ. వచ్చినోడు దీవించబడ్డాడు, అదేంటి అర్థం కదా. ఆమేన్. దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు? ఆమేన్ చెప్పండి. ఆ రాత్రి మరి చాలా మందికి, ఒక తమ్ముడికి కూడా మరి సాంగ్స్ పాడడానికి వచ్చాడు. తమ్ముడు పేరేంట్రా? శ్యామ్ ఎవరు తమ్ముడు వచ్చాడు. ఆ తమ్ముడు కూడా, తమ్ముడు నువ్వు ఇలాగా ఒక ఆల్బమ్లో ఇలాగ వేరే వేరే వాళ్ళది ఇలాగ దేవుడిని నిలబెట్టుకుంటున్నారని చెప్పినప్పుడు వెంటనే ఒక 4 రోజుల తర్వాత తమ్ముడు మెసేజ్ పెట్టాడు, అన్న దేవుడు నాకు అవకాశం ఇచ్చాడన్న, అసలు ఎక్కడ అవకాశం లేని చోట దేవుడు నన్ను వాడుకున్నాడన్న అని. నిజంగా దేవుడు చెప్తే దేవుడు చేస్తాడండి. ఆమేనండి. ప్రవచనం అనేది మనుషుల ఊహల్లో నుంచి పుట్టేది కాదండి. మీ గురించి తెలుసుకొని, మీ గురించి ఆధార్ కార్డు డీటెయిల్ తెలుసుకొని, మీ గురించి అన్ని తెలుసుకొని, లేకపోతే నా ఊహల్లో ఇలాగా ఊహల్లో నుంచి పుట్టేది కాదు ప్రవచనం. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిస్తే అది అది దైవజనుడు, అభిషిక్తుడైన దైవజనుడు, అది పలికేది ప్రవచనంగా మారుతుంది. ఆమేనండి. హల్లెలూయా. ఈ రాత్రి మీరు నమ్మండి, దేవుడు మీ అందరూ ఇలా కార్యం చేయనుగాక. మాట చెప్తున్నాను బిడ్డలారా, అభిషిక్తులైన దైవజనుల మాటను దేవుడు రూఢీపరుస్తాడు. ఈ రాత్రి ఒక ఆశతో దేవుని సన్నిధిలో కూర్చోండి. అది ఏదైనా సరే మీ జీవితంలో పలికిన ఒక్క మాట మీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తుంది. ఆమేన్ చెప్పండి. అద్భుతం జరిగిస్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చాలా మంది అండి విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో దేవుడు పలికినప్పుడు చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుని అద్భుతాలు ఎలాగుంటాయి చెప్పనా? ఆయన పలికిన వెంటనే జరిగాయి. ఎప్పుడు? అనండి అనండి అనండి. ఎప్పుడు పలికిన, కొంచెం గట్టిగా చెప్పాలి, మళ్ళా చెప్పాలి. పేతురు రక్త జ్వరం ఎప్పుడు పోయింది? వెంటనే పోయిందా? 4-5 రోజుల తర్వాత పోయిందా? వెలుగు కమ్మనగానే వచ్చిందా? లేకపోతే 2-3 రోజులకి వత్తాలే అని చెప్పి స్లోగా వచ్చిందా? మాట్లాడాలి మీ అందరూ. చెట్లు భూమి మొలిపించును గాక అంటే వెంటనే వచ్చినాయా? ఏమన్నా ఆగయ్యా? చెట్టు ముట్టాలంటే ఇతం ఇయ్యాలయ్యా, ఎదగాలయ్యా. అది ఎదగడానికి 30, 20, 30, 40, 50, 100, 200, 300, 400, 500 సంవత్సరాలు పడితే నువ్వు పలిగితే పలిగావు, కానీ 400 సంవత్సరాల తర్వాత వస్తాను అనలేదు. ఏజ్ రక్తమే చేయం. కొన్ని కార్యాలు, కొన్ని అద్భుతాలు దేవుడు అలా పలకగానే జరిగిపోతాయి. ఆమేనండి. ఆయన మాట జీవం కలిగింది. చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పక్కన వారికి షేక్ హ్యాండ్ చెప్పండి, ఆయన పలికిన వెంటనే జరుగుతాయని చెప్పండి. నువ్వు ఆ మాటను స్వీకరించాలి. ఆమేన్ చెప్పండి. ఏ గడియలో ఇక్కడ పలకబడుతుందో నీ పక్షాన మాట, అదే గడియలో నీ ఇంటిలో కార్యం జరగబోతుంది. ప్రైజ్ ది లార్డ్. బికాజ్ నేను ప్రకటిస్తున్న యేసు చనిపోయిన వాడు కాదు, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. హి ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్. ఓ ఆమేన్. రిజరెక్షన్ పవర్ తో లేచాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ఆ పునరుత్థానపు శక్తి ఇక్కడ కదులును గాక. అది బిళ్ళరి అంత్య దినాల్లో దేవుడు కొన్ని కార్యాలు చేయాలనుకుంటున్నాడు. రీకాలానామా శాంతలా కదనా. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎలాంటి వాడో ఒక మాట చదివిస్తా. దానియేలు గ్రంథంలో ఒక మూల వాక్యంగా ఒక మాటని నేను ముందు చదివిస్తాను. చదివించిన తర్వాత దానికి సంబంధించిన విషయాలు కొన్ని మీతో పంచుకున్న. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు అంత్య దినముల్లో చేయవలసిన కొన్ని విషయాల్ని
కొన్ని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ప్రవచనాత్మకంగా మీతో పంచుకోవడానికి దేవుడు సహాయపడును గాక. 2వ అధ్యాయం 21వ వచనంలో, డానియల్ చాప్టర్ 2:21, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసేస్తాడు, నియమిస్తాడు. ఉన్నవాడైనా వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు. చదవండి అమ్మా. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క ఆయన యొద్ద ఉన్నది. దేవుడి మాటల్ని మనందరికి అర్థమయ్యే రీతిలో బోధించును గాక. హల్లెలూయా. బిళ్ళరా, నెబుకద్నెజర్కి కళ వచ్చిన తర్వాత కళకి భావం తెలియట్లేదు. వాట్ ఈజ్ వాట్ అనేది ఏం అర్థం కావట్లేదు. ఆ రాజ్యంలో చాలామంది జ్ఞానులు ఉన్నారు, తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా నెబుకద్నెజర్ యొక్క కళ భావాన్ని చెప్పలేకపోతున్నారు. నెబుకద్నెజర్కు కలిగిన చింత ఏంటో, భారం ఏంటో, బాధ ఏంటో, ఆలోచించిన విషయం ఏంటో, తనకు వచ్చిన కళ ఏంటో, ఆ కళకు ఉన్న అర్థం ఏంటో ఏమీ తెలియట్లా. ఉదయం లేవగానే నెబుకద్నెజర్కి భయంకరమైన చింత, ఆవేదన, ఏదో ఒక డిస్టర్బెన్స్, కన్ఫ్యూజన్ కలుగుతూ ఉన్నది. సో ఇలా కన్ఫ్యూజన్ కలిగి, డిస్టర్బెన్స్ కలిగి, ఏంట్రా బాబు ఇదని అందరినీ అడిగాడు. శాస్త్రులను, తత్వజ్ఞానం కలిగిన వారిని, ఇంకా ఆ రాజ్యంలో ఉన్న శకునకాండ్రను, జ్ఞానవేత్తలను, అనేక మంది తలాంతులు కానీ అనేక మంది దగ్గరికి ఇలా పిలిచి ఇలా అంటున్నాడు, ఏవయా రాత్రి నాకు ఉదయం లేచిన దగ్గర నుంచి నా మనసు ఏం బాగాలేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి అందరు అంటున్నారు, ఇటు చూడండి, ఆమెన్ చెప్పండి. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, జాగ్రత్తగా వాక్యం వినివారి, ఆమెన్ అనండి. హల్లెలూయా. నాకు మంచి అలవాటు ఉందండి. ఎవరైనా నిద్రపోతే వచ్చి నిద్రలేపేస్తా. కొంతమంది మీద నీళ్ళు కూడా పోసేసేవాడిని నేను ఇదివరకు. ఇప్పుడు మారిపోయిందండి. ఆమెన్ అనండి. మంచోళ్ళు మీ ఏమండి, కష్టపడి పాస్టర్ గారు ఎంత కష్టపడి 40 రోజులు మీకోసం 40 మంది పాస్టర్లే ఏమంటే ఊరికినే పని పాట లేకుండా మీ ముఖం చూడటానికి వచ్చామనుకున్నారా? స్తోత్రం చెప్పండి. ఏదో 4 మాటలు చెప్తే మీ జీవితాలు బాగుపడతాయని, మీరు ఆత్మీయంగా కట్టబడతారు, మీ కుటుంబంలో ఉన్న సమస్యలు పోతాయి, మీ బిడ్డల జీవితాలు బాగుపడతాయని. మరి సేవకుడు కష్టపడుతున్న ఈ కష్టాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరు నిద్రపోకండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయితే ఈ నెబుకద్నెజర్ రాజుకి జాగ్రత్త, ప్రతి మాట నీతో ప్రవచనం ఇది. మీ జీవితంలో జరిగిందైనా ఉంటుంది, ఇప్పుడు జరుగుతున్న కార్యమైనా అయి ఉండొచ్చు, జరగబోయే కార్యమైనా అయి ఉండొచ్చు, ఏదైనా అవుతుంది. ఆమేనా. అయితే నెబుకద్నెజర్కి ఉదయం నిద్ర లేచాడండి. నిద్ర లేవగానే టెన్షన్ వచ్చేసింది, కన్ఫ్యూజన్. ఏంటో అర్థం కావట్లేదు. ఏంట్రా బాబు, పొద్దున్నే రాత్రి బాగానే పడుకున్నాను కదా, ఈ ఉదయం లేచిన దగ్గర నుంచి కలత ఏంటి, అసలు ఈ చింత ఏంటి, ఏం అర్థం కావట్లేదు. మైండ్ అంతా పోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి భయంకరం కలత, తన మనసంతా భయంకరంగా కలత చెందింది. దేవుని స్తోత్రం. 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ మాట రాయబడింది, చదవండి. నెబుకద్నెజరు రాజు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలత పడగా ఆయనకు నిద్ర పట్టలేదు. భయంకరమైన నిద్ర లేదు, కలత, వేదన, కన్ఫ్యూజన్. ఏంటో అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, రాత్రి ఏం కనిపించిందో అర్థం కావట్లేదు. అసలు ఏంటి నా ఇలా అయిపోయిందని ఉదయం లేవగానే చిన్నాభిన్నం అయిపోయింది. తన రాజ్యంలో తన ఆలోచనలు డిస్టర్బెన్స్డ్ అయిపోయాయి. తన జీవితం అంతా డిస్టర్బెన్స్డ్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా. శకునకాండ్రను పిలిచాడు, గొప్ప జ్ఞానవేత్తలు పిలిచాడు, గారడి విద్య కలిగిన వాళ్ళని పిలిచాడు, ఇక అనేక మంది చక్రవర్తులు పిలిచాడు. ఇక అందరిని పిలిస్తే ఒక్కడు కూడా ఏం చేయలేకపోయాడండి. అందరు ఇలా అంటున్నారు, అయ్యా మీరు అడిగిన సంగతి చూడండి. అదే 2వ అధ్యాయములో 11వ వచనంలో వాళ్ళందరూ ఇలా అడుగుతున్నారు. రాజు అడిగిన సంగతి బహు అసాధారణమైంది, దేవతలు కాక ఎవ్వరూ ఈ సంగతి తెలియచెప్పలేరు. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అంటున్నారు. చాలా మందిని ఆశ్రయించాడు. శకునకాండ్రుని, గారడి విద్య కలిగిన వాళ్ళ జ్ఞానవంతుల్ని, తనకు కలిగిన కన్ఫ్యూజన్, తనకు కలిగిన చింత, తనకు కలిగిన ఆ కలతలు పోగొట్టబడ్డానికి అనేకుల్ని కన్సల్ట్ చేశాడు. కానీ ఆ చింతలు, ఆ జ్ఞానం తీయలేకపోయినాయి. శకునకాండ్రు తీయలేకపోయారు. గారడి విద్య కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు ఏమీ చేయలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఏమి జరిగించలేకపోయారు. రాజ్యములో ఒక రాజుకి భయంకరమైన కలత వస్తే ఏం చేయలేని స్థితిలో అందరూ చేతులెత్తేసి మాట్లాడారు, అయ్యా ఇది ఎవడ చేయలేడు. ఇలా చేయలేకపోగా మళ్ళీ ఏమంటున్నారు చెప్పండి, చెప్పాలి. కొంతమంది ఎంత తిన్నలు ఎట్టదయ్యారని, ఈడు చేయడు, వీడికి రాకపోతే ఎవరు చేయలేరు అనుకుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి మనకు చోటుకి వెళ్ళాను, దేవుని స్తోత్రం కలుగున. వెళితే అక్కడ ఒక భయంకరమైన కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్న వ్యక్తి ఉన్నాడు. వ్యక్తి ఉంటే నేను ఇలా ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తిగా ఉన్నారు. ఎవరిని విమర్శించినారు కదా, మాట చెప్తున్నా. అయితే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థన చేయమని అడిగాడంట. అడిగితే ఆ పాస్టర్ గారు అన్నారంట, డాక్టర్ రిపోర్ట్లు చూసి ఇలా అన్నారంట, బాబు డాక్టర్లు ఇలాగన్నారు, ప్రార్థన చేసాం కానీ ఇదేదో అయ్యేలా లేదు, జరిగేలా లేదు అని, నువ్వు కొద్ది రోజులే ఉంది కనుక కూటమి పెట్టేసుకుని ఇంట్లో అన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళు కూటమి పెట్టుకోవడం మొదలైపోయారు. అంటే ముందు సావకు ముందే సావు కూటమి పెట్టుకున్నారు. స్తోత్రం కలుగును గాక. ఈ సావు కూటమి పెట్టుకున్న సమయంలో ఎవరో వ్యక్తి నేను అటు ఇటు వెళ్తుంటే ఆ వ్యక్తి నాకు చెప్పాడు, అన్న ఇలా మా బ్రదర్ అన్న, మా బావగారు అన్న ఇలా ఉన్నాడంట అన్న, ఇలాంటి పరిస్థితులు ఉన్నాడంట, సావు కూటమి ముందే ఎట్టేశారన్న, ఏం చేయలేకపోతున్నారన్న అంటే ఈ బ్రదర్ అన్నారంట, చెప్పాడంట పలానా పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ప్రేయర్ చేస్తారు అని చెప్తే నేను అన్నాను, వద్దులే బ్రదర్, మనకెందుకు వచ్చిన బాధ, మళ్ళీ వాళ్ళకి మనకి భేదాలు వచ్చేస్తుంటే ఆయన ఏదో పాస్టర్ గారు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారులంటే ఇలా చెప్తే ఆ పాస్టర్ గారు చెప్పారంట, అయ్యా ఇదిగో ఇలా ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా మీటింగ్ పిలుద్దామండి, వస్తాడండి అని మాట్లాడితే అన్నాడంట, ఎవరి వల్ల కాదండి ఇది, ఇలాంటి ఈ రోగం ఎవరు తెస్తాడు, ఇప్పుడు నా కళ్ళ ముందు నా సర్వీస్లో, నా 20 ఏళ్ళ సర్వీస్లో ఇప్పటికి 5-6 చచ్చిపోవడం చూసే నువ్వు చచ్చిపోతావు అన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అనుకుంటే ఇదేం మాటరా బాబు, ఈయనకి చేయకపోతే, ఈయనకి విశ్వాసం లేకపోతే ఎవరి వల్ల జరగదన్న కార్యం అనమాట. స్తోత్రం కలుగును కాక. ఇక ఎట్టకైతే ఇలా బాగా పచ్చిపెట్టేసరికి తీసుకెళ్తే నాతో అన్నాడైనా, ఏమండి ఇదండి అదండి ఇదండి అన్నీ చెప్తున్నాడు. నేను ఏమీ అనలేదు, నా పని చేసుకోవడం అలవాటు నాకు. నేను అక్కడికి వెళ్ళి ఇలా చేసి ఇలా ప్రార్థన చేస్తాను, యేసు నామములో సజీవమైన దేవుని సేవకుడు నేను ప్రకటిస్తున్నాను, చచ్చిపోయిన ఈ 2 అవయవాలు యేసు నామములో బ్రతుకును గాక. ఆవేనారంటే మీరు నమ్మండి, అలా ప్రార్థన చేసి వచ్చేయను 4వ రోజు రిపోర్ట్లు మారిపోయినాయి. స్తోత్రం చెప్పండి. మనం అంటాం నీకు చేత కాకపోతే అవదని అర్థం కాదు. ఆమెను చెప్పండి, చేసే దేవుడు ఉన్నాడని అర్థం. ఆమెనానండి. చేతగాని ప్రతిదీ నా దేవుడు చేయిస్తాడు. ఆమెనానండి. నీ వల్ల కాకపోతే అయిపోయిందని అర్థం కాదు. నీ వల్ల కాకపోతే నీ వల్ల కానివి చేసే ఒక శక్తివంతమైన దేవుడు మనకున్నాడు. చెప్పలగొట్టు. చాలా మంది ఇలా అనుకుంటారు, డాక్టర్ వల్ల కాకపోతే అవదలే అనుకుంటారు, నా వల్ల కాకపోతే అవదలే అనుకుంటారు, లేకపోతే నేను ప్రేయర్ చేస్తే జరగలేదు కాబట్టి జరగలేదు అనుకుంటారు. నీ వల్ల కాకపోతే అవనట్టా? స్తోత్రం చెప్పండి. వీళ్ళు అన్నారు గొప్ప వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఇలాగ మాట్లాడతారులేండి. స్తోత్రం చెప్పండి. ఏ జ్ఞానం లేని, విద్య లేని వాళ్ళు, లేకపోతే దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడిన వాళ్ళు ఇలా మాట్లాడరు. ప్రతి సందర్భంలో విశ్వాసంగా వీళ్ళు అన్నారు, నాయన మీరు విచారించిన సంగతి బహు అసాధారణమైంది, ఎవరు చేయలేరు ఈ కార్యం, ఎవరు నీ కలత తీర్చలేరు, ఎవరు నీ కన్నీరు తొడవలేరు, ఎవరు నీ కన్ఫ్యూజన్ క్లియర్ చేయలేరు అని చెప్పి వీళ్ళు చేయలేకపోతే నోరు మూసుకొని కూర్చోరగలగా, ఎవరో చేయలేరు అన్నాడు మళ్ళీ వీళ్ళు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఎప్పుడు కూడా మన నోట ఇలాంటి మాట రాకూడదు. నీ వల్ల కాకపోతే ఎవరో చేయలేరు అనుకో. నీ వల్ల కాలేదా, బంధువుల వల్ల కాలేదా, డాక్టర్ల వల్ల కాలేదా, ఎవరి వల్ల కాలేదా, ఒక మాటను, అసాధారణమైన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన అసాధారణమైన అభిషేక్తులు కొంతమంది ఉన్నారు, వారి ద్వారా నా దేవుడి అంత్య దినాల్లో కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. అర్థం కాని ప్రతి బోధ అబద్ధ బోధ అంటే ఎట్టగా? ఆమేనండి. ఏమండి, యేసుబాబు అండి నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడంట. ఎక్కడండి? వీళ్ళు ఏమన్నారండి శిష్యులు? అది బాగా చెప్పాము, మళ్ళీ చెప్పి ఏమన్నారేమా? కొంచెం గట్టిగా చెప్పండి. ఏంటి సరిగ్గా కనిపిపోతే దెయ్యమేనది? దెయ్యమా యేసుబాబు? చెప్పండి మీ అందరూ. యేసుబాబు కూడా ఎలా కనిపించాడు వీళ్ళకే? మరి అర్థం కానప్పుడు దెయ్యమే, అర్థమైతే యేసుబాబు. స్తోత్రం చెప్పండి. కొంతమందికి అర్థం కాకపోతే అబద్ధ బోధే, అర్థం కాకపోతే ఇదే. ఈ మధ్యకాలంలో నా మీద ఎక్కువ మంది పడిపోయారు. స్తోత్రం కలిగి మళ్ళీ పాయింట్ వచ్చింది. ఆమెం చెప్పండి గట్టిగా. నేను అన్నాను, యేసయ్య శక్తి కలిగిన వాడు. ఏమండి, మన వాక్యం ఏం ప్రకటిస్తాం చెప్పండి? సజీవమైన దేవుడు, మరణాన్ని జయించి లేచిన వాడు, ఏదైనా చేస్తాడని చెప్తాం. ఆ మాట చేసి చెయ్యేసి జరుగుద్ది అని మనం చెప్తే ఈడు పిచ్చోడు ఇట చెప్తాడని నా మీద మళ్ళీ వెళ్ళో. స్తోత్రం చెప్పరే మీ అందరూ. హల్లెలూయా. నీకు అర్థం కాకపోతే అబద్ధ బాధ కాదు నాన్న, నీకు రాకపోతే మానే నేర్చుకో, వేసి రక్తమే చెయ్యం. ఆమేనానండి. అదే శిష్యులు, దెయ్యం అన్న శిష్యులే కొద్ది ముందుకు వచ్చేసరికి ఏమన్నారు? అయిపోబోయే దేవుడు అన్నాడు. ఆమేనానండి. యేసు నామములో అంత్య దినాల్లో అలాంటి దేవుడు అందరికీ కనిపించును గాక. ఆమేనానండి. అంత్య దినముల యొక్క ప్రత్యక్షత అందరికీ విడుదలవును గాక. హల్లెలూయా.
అర్థం కాకపోతే, చేత కాకపోతే, అవ్వకపోతే, అవనట్టు, లేనట్టు, జరగనట్టు కాదు. అందుకే నేను ఎప్పుడు మాట చెప్తున్నా, విమర్శించే విషయాల్లోనికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. అవదు అనుకునే మాట మన నోట ఎప్పుడు రాకూడదు. జరగదు అనే ఆలోచన ఎప్పుడు మనకు కలగకూడదు. ఎందుకంటే నేను చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు అవ్వకపోవచ్చు, లేకపోతే నీ వల్ల కాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో నీ బలహీనత అవ్వచ్చు, నీ జ్ఞానానికి, నీ తెలివికి, నీ చదువులకి, నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి, నీ డబ్బుకి కొన్ని అందకపోవచ్చు. అయితే నా దేవునికి అందనదంటూ లేదు. ఈ రాత్రి చప్పలు కొట్టండి. ఆయన 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 మరుగైన విషయాలు బయలుపరుస్తాడు. కాలములు, సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. నువ్వు ఎప్పుడు చావాలో, ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు వెళ్ళాలో అన్ని ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆమేనండి. హల్లెలూయా. మేబీ డాక్టర్లు డేట్ ఇచ్చారేమో, ఫలానా తేదీ నువ్వు చచ్చిపోతావు. నేను చెప్తున్నాను, డాక్టర్ల చేతిలో లేదు, నీ చావు డేట్ నీ దేవుని చేతిలో ఉంది. ఆమేనండి. హల్లెలూయా. వాళ్ళ వల్లే కాలేదయ్యా, వీళ్ళ వల్లే కాలేదయ్యా. నేను అంటున్నాను, ఒకవేళ నా వల్ల కూడా కానిది నా దేవుడి వల్ల ఖచ్చితంగా అవుతుంది. అసాధారణమైన కార్యాలు అంత్య దినాల్లో జరుగునుగాక. ఇలా అన్నారు, ఎవరి వల్ల కాదు. వెంటనే రాజు కోపం వచ్చేసింది. రాజ్యం మొత్తం కలత 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 కలత, ఒక్కడ కలిగిన కలత. ఈ రాత్రి ఒకవేళ దేవుడి సేవకుడు మాట చెప్తున్నాను, నీకు కలిగిన కొన్ని పరిస్థితులు, నీకు కలిగిన కొన్ని కలతలు, నీకు కలిగిన కొన్ని విషయాలు, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, పరిచర్యని ఒకవేళ షేక్ చేసే పరిస్థితులు ఉంటే, ఈ రాత్రి అసాధారణమైన దేవుడు చెప్తున్నాడు, అద్భుతమైన కార్యములు ఈ రాత్రి దేవుడు చేయబోతున్నాడు. ఒక అద్భుతమైన ప్రత్యక్ష దేవుడు విడుదల పరచబోతున్నాడు. ఆమేన్. కలతతో వచ్చేవేమో, కన్ఫ్యూజన్తో వచ్చేవేమో, ఏడుస్తూ వచ్చేవేమో, చింతతో వచ్చేవేమో, వేదనతో వచ్చేవేమో, జరగకొచ్చేవేమో, అవ్వకొచ్చేవేమో, అందరూ ఏమి అవదని చెప్తే వచ్చేవేమో, ఈ శూన్య పరిస్థితిలో వచ్చేవేమో. అయితే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇదిగో ఇదిగో, కాలములను, సమయములను మార్చువాడు ఒక ఆయన ఉన్నాడు, త్రోసి వేయవాడు ఒక ఆయన ఉన్నాడు, నియమించువాడు ఉన్నాడు, జ్ఞానం ఇచ్చేవాడు, వివేకం ఇచ్చేవాడు, మరుగు మాటలు మర్మములను బయలుపరచువాడు. గట్టిగా చప్పలు కొట్టండి. అంధకారమైన సంగతులను బయలుపరచు దేవుడు. వెలుగు యొక్క నివాస స్థలములు ఆయన ఎత్తున ఆ వెలుగు మన మీదకి వచ్చును గాక. ఎవడు అలాంటి పరిస్థితుల్లో దానియేలు నిలబడి చెప్తున్నా అదే మాట. ఈ రాత్రి నేను నీతో నిలబడి చెప్తా ఉన్నాను. నేను నీ కన్ఫ్యూజన్లో, నీ కలతల్లో, నీ చికాకుల్లో, నీ భయంకరమైన డిస్టర్బెన్స్లో, నీ జ్ఞానానికి అందనిది, నీ తెలివికి అందనిది, నీ డబ్బుకి అందనిది, నీ ఇంటి వారికి అందనిది, నీ డాక్టర్లకి లాయలు ఎవరికి అందనిది ఒకటి నేను చెప్తున్నాను, కాలాల్ని, సమయాల్ని మార్చే ఒక ఆయన ఉన్నాడు. ఈ రాత్రి ఇక్కడికి వచ్చాడు ఆయన. ఆమేనాడు. He's gonna change you. He's gonna change your timings. ఆమేన్ చెప్పండి. సమయాల్ని మార్చబోతాడు. ఆమేనండి. కాలాన్ని మార్చబోతాడు. ఆమేనండి. సంథింగ్ నేను చెప్తున్నాను, ఈ అంత్య దినాల్లో కొన్ని షిఫ్టింగ్ అబాలాదారా శాంతాలాగదనా. ఎవరో ఇక్కడ భయంకరంగా గుండె పగిలిపోయి, చీకటి వ్యాధితో, భయంకరమైన బలహీనతతో, కుటుంబ పరిస్థితులు బద్దలైపోయి, దూరం అయిపోయిన స్థితి నాకు కనిపిస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, హీస్ గోనా చేంజ్ సంథింగ్. ఒక షిఫ్ట్ జరగబోతుంది. టైం వచ్చింది. ఆమేనా. ఆయన పని చేసే టైం వచ్చింది. ఆమేనాను. హల్లెలూయా. నీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఆయన సమయం వచ్చిందని చెప్పు. నేను చెప్తున్నాను, రైట్ టైం వచ్చింది. ఆమేనానండి. నాకు ఇప్పుడు అర్థమైంది పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను ఇక్కడికి ఎందుకు నడిపించాడో. దేవుడు మీతో చెప్తాడు, టైం వచ్చింది. ఆమేనానండి. చెయ్యెత్తి చెప్పండి, ఏమొచ్చింది? టైం అనండి గట్టిగా. ఏమొచ్చింది? పక్కన వాళ్ళకి ఇలా అయిపోయి ఇలా కొట్టి చెప్పండి, టైం వచ్చిందని చెప్పండి. ఇట్స్ ఎ గాడ్స్ టైమింగ్. ఆమె చెప్పండి. ఆ వివాహంలో కొరత వచ్చినప్పుడు అండి, మరియ వెళ్ళి అడుగుతుంది, అయ్యా కొరత వచ్చిందయ్యా, వివాహం ఆగిపోయేలా ఉందయ్యా, చెయ్యంటే ప్రభు అన్నాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా సమయం రానప్పుడు మౌనంగా అలాగే ఉంది, కొరతలాగే ఉంది. టైం వచ్చింది చెప్తున్నాను. నీరు ద్రాక్షారసంగా మారింది. మొట్టమొదటి మహిమ కలిగిన సూచక కార్యము ఆ టైం వచ్చినప్పుడు జరిగింది. ఈ రాత్రి టైం వచ్చింది. నీ కుటుంబంలో ఒక మహిమ కలిగిన కార్యం దేవుడు చేయబోతున్నాడు. నీ జీవితంలో ఒక మహిమ కలిగిన కార్యం దేవుడు చేయబోతున్నాడు. మీ పరిచర్లో ఒక మహిమ కలిగిన కార్యం దేవుడు చేయబోతాడు. నమ్మితే 3 సార్లు ఆమేన్ అని చెప్పు. ఏం ప్రసంగం అండి, నాకు ఎంత బాగా నచ్చిందండి. ఆయన మారుస్తాడు. ఇట్స్ గోనా షిఫ్ట్ ఎవ్రీథింగ్. ఏమంటే బిళ్ళారు, 4 సంవత్సరాల క్రితం నా బతుకేంటో నేను చెప్పనా? 4 సంవత్సరాల క్రితం నా బతుకు ఒక అపరాధ భావంతో ఫెయిల్యూర్ అయిపోయి, నా బ్రతుకు పాడైపోయింది, చచ్చిపోదాం అనుకున్న పరిస్థితి 4 years బ్యాక్ నా లైఫ్. 4 సంవత్సరాల క్రితం 4-5 సార్లు చచ్చిపోతాను, సూసైడ్ అటెంప్ట్ చేసి నేను.
అయిపోయి సున్నా అయిపోయి శూన్యంలో చేతులు ఖాళీ అయిపోయి డబ్బులు జేబులు ఖాళీ అయిపోయి నాతో ఉన్న వ్యక్తులు, వందల మంది ఉన్న వ్యక్తులు అందరూ వదిలేసి వెళ్ళిపోతే ఒంటరిగా నిలబడ్డాను 4 సంవత్సరాల క్రితం. ఐ డోంట్ నో ఈ రోజు ఈ లైఫ్ నాకు ఇలా ఉంటుందని నాకు తెలియదు. కానీ సడన్గా దేవుని టైం వచ్చింది బిడ్డారా. ఇస్ గోన ఆయన షిఫ్ట్ చేయడం మొదలు పెట్టాడండి. ఆమెనన్నాను. నేను చెప్తున్నాను, ఆయన టైం వచ్చినప్పుడు అన్ని అలా తిరగబడిపోతాయి. ఆమెన అన్నా విజయ్ కుమార్ అన్న దేవుడు మాట చెప్పన్నాడు మీకు, ఆయన టైం వచ్చింది, ఇలా 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 తిప్పబోతున్నాడు ఆయన. ఆమెనన్నాను. ఇస్ గోన షిఫ్ట్ ఎవ్రీథింగ్. ఆమెనన్నా రాబా తిప్పేయండి, ప్లేట్ తిప్పేయండి. ఆమె మనుషులందరూ ప్లేట్ తిప్పి నా తలరాదు మార్చేయడండి. ఆమె చెప్పండి. నో హూ ఇస్ నైన్ జాషువా అంటే ఎవడికి తెలీదు. 4 సంవత్సరాలు ఏసి రక్తం వేయం ఎవడు రాబాబు అంటే అని చెప్పి ఎక్కడి నుంచి ఫోన్లు చేస్తున్నారు లేదు. కర్నూలు, హైదరాబాద్, వరంగల్, కువైట్, దుబాయ్, అమెరికా, ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి. ఎవడరా నేను ఎవడో తెలిసిరా అనుకున్నా. ఎక్కడ చూసావమ్మా నా నెంబర్ ఎక్కడదని. ఏమోనండి, నా నెంబర్లు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4 సంవత్సరాల క్రితం నా బ్రతుకు ఏంటంటే శూన్యం. 4 సంవత్సరాల తర్వాత నా బ్రతుకు ఏంటంటే శూన్యంలో ఉన్న వాళ్ళ జీవితాలని కూడా ఒక అద్భుతమైన సృష్టిగా మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిలబెట్టి వాడుకున్నాడు. ఈ రాత్రి అదే మాట మీతో దేవుడు చెప్పమన్నాడు. దేవుడు షిఫ్ట్ చేయబోతున్నాడు. ఏ ప్రొఫెటికల్ షిఫ్ట్ దేవుడు నీ మీద జరిగించబోతున్నాడు. ఆమేనానండి. నీ పక్కన వాళ్ళకి షేక్ అని చెప్పండి. షిఫ్ట్ జరగబోతున్నానండి. షిఫ్ట్ SHIFT షిఫ్ట్. ఆమేన్. ఒక షిఫ్ట్ జరగబోతుంది. ఆమె చెప్పండి. ఒక న్యూ సీజన్ బిగిన్ అవబోతుంది. ఆమె చెప్పండి. ఒక న్యూ సీజన్ బిగిన్ అవబోతుంది. ఆమె చెప్పండి. నేను ఇక్కడ రాగానే ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే, జాషువా నేను కొంతమందిని తోసేయబోతున్నా, కొంతమంది నేను నియమించబోతున్నా, కొంతమంది నేను నిలబెట్టబోతున్నాను, నేను షిఫ్ట్ చేయబోతున్నాను, నేను మార్పు చేయబోతున్నాను, నేను ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాను, పరిస్థితులు మార్చబోతున్నాను, వ్యక్తులను మార్చబోతున్నాను, కుటుంబాన్ని మార్చబోతున్నాను. సంథింగ్, ఒక మార్పు అనే దానిని నేను చూస్తున్నాను. ఈ మార్చి నెల మీరు నమ్మండి, మార్పుల నెలగా మారుతామేనండి. ప్రైజ్ ది లార్డ్. చేంజ్, మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ ఎలా మారుతుందో నేను చెప్తాను. నేను దేవుడు చెప్పిన మాటలు చెప్తాను. వింటానంటే చెప్తా, లేదంటే లేదు. ఆమేనన్నాను. చెప్పండి. ఆయన ఎవరు చెప్పిన కాలాలను సమయాలను మారుస్తాడు. విత్ ఇన్ ఏ డేలో దానియేలు నిలబెట్టాడు. విత్ ఇన్ ఏ డేలో ఎస్తేరు నిలబెట్టాడు. విత్ ఇన్ ఏ డేలో యాకోబుని పేరు విత్ ఇన్ ఏ డే, విత్ ఇన్ ఏ డేలో రూతు జీవితాన్ని మార్చేసాడు. విత్ ఇన్ డేస్, కొన్ని రోజుల్లోనే. ఎంత మారా అనుభవము, ఎంత చేదైన అనుభవము. చేంజ్ అండి. ఈరోజు మేబీ నీకు కష్టం అనిపించవచ్చు, లేం అనుభవించవచ్చు, వ్యాధన అనుభవించవచ్చు, లేకపోతే అన్నిటిలో ఒక రకమైన అసంతృప్తి అనుభవించవచ్చు. నేను చెప్తున్నాను, టైం వచ్చింది. ఆమేనానండి. టైం వచ్చిందండి. దేవుని టైం వచ్చింది. అంత్య దినాల్లో మీరు నమ్మండి, ఎవరు ఎన్నైనా చేయనివ్వండి, దేవుడు చేయాలనుకున్నదే జరగబోతుంది. నేను మరలా ప్రకటిస్తున్నాను, ఎవరు ఎన్నైనా పలకనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, ఎన్నైనా మాట్లాడనివ్వండి, దేవుడు అనుకున్నది చేయబోతున్నాడు. దానికోసం దేవుడు బలంగా కదిలి రాబోతున్నాడు. హల్లెలూయా. ఈ పక్కన వారికి షేక్ అని చెప్పండి. దేవుడు ఏదో చేయబోతున్నాడు నీ జీవితంలో అని చెప్పండి. ఉన్నతమైనది చేయబోతున్నాడని చెప్పండి. నమ్ముతున్నావని అడగండి ఒకసారి. చెప్పండి. నమ్ముతున్నవారు చేయదు 3 సార్లు ఆమేనానండి. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి. నమ్ముతున్నావా అక్క? నమ్ముతున్నావా తమ్ముడు? నమ్ముతున్నావా? ఆమేన్ చెప్పండి. కాలాలను సమయాలను మారుస్తాడు. రాజులను తోసేసి నియమించేవాడు ఆయనే, తోసివేయవాడు ఆయనే. వివేకులకు వివేకం ఇచ్చేవాడు ఆయనే, జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. మరుగైన విషయాలను, లోపల ఉన్న విషయాలను బయలుపరిచేవాడు ఆయనే. రహస్యమైనది ఏది ఇక రహస్యముగా ఉండబోదో. దాచి ఉంచబడిన నీ బ్రతుకు ఇక దాచి ఉంచబడినదిగా ఉండబోదు. బయటికి తీసుకువచ్చే దినాలు వచ్చే. ఆమేనండి. ఇంకా ఒకవేళ చాలేక వెనకాల ఉందామలే, దాక్కుందామలే, కింద ఉందామలే, చాలే అనుకోకుండా ఇక బయటికి తీసుకొచ్చే రోజులు వచ్చినాయి. దేవుడు ఆమేనానండి. దేవుడు మీ ద్వారా ఏవో జరిగించబోతున్నాడు. ఆమేనానండి. కొంతమంది ఇలా అనుకుంటున్నారంటే, మరి దేవుడు చెప్తున్నాడు చాలేక ఇలా ఉందామలే, ఇలా కొనసాగిద్దాంలే, ఇంతవరకు లిమిట్లే, వెనకాల ఉందాంలే, ఏదో మనం చేసుకో లేదేక బయట. ఆమేన్. హల్లెలూయా. ఆమేనానండి. మరుగు మాటలను మర్మములను ఏం చేస్తాడంటే ఆయన చెప్పండి, బయలుపరుస్తాడు. ఆమేన్. ఒక ఎక్స్ప్లోజన్ జరగబోతుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒరాదలనామా దురాకాంతలనామా శాంతలంత. ఏ ఊరండి? ఈ ఊరి పేరు బేమా డోల్. డోల్ అనండి ఒకసారి.
మోగపోతుంది ఆమెనండి. కొంచెం గట్టిగా చప్పలు కొట్టండి, దేవునికి ఇస్తుంది. భీకరమైన శబ్దం వినబడబోతుంది ఆమెనండి. మీరు నమ్మండి, నేను యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను. ఇదే భీమడోలు షేక్ అయ్యే లాంటి ఒక గొప్ప ఘనమైన మీటింగ్ ఈ భీమడోలు ప్రాంతంలో దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు జరిగించబోతున్నాడు. నేను గమనిస్తున్నాను ఒక సర్కిల్ నాకు కనిపిస్తాను. అక్కడ ఒక శబ్దం నేను వింటున్నాను. ఆ శబ్దానికి ఆనాడు పెంతెకోస్తు దినమ రోజున మేడగదిలో విన్న శబ్దానికి ఎలాగైతే అనేక దేశముల జనముల భాషల ప్రజలు కదిలారో అలాంటి ఒక ఘనమైన పెంతెకోస్తు దినపు పండగ ఈ భీమడోలు సర్కిల్లో వినబడబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచిస్తుండగా చప్పట్లు కొట్టాలి దేవుడు. ఇట్స్ నాట్ ఎ స్టేజ్ ఆరాధన. ఇది స్టేజ్ కాదు, లైటింగ్ కాదు, బ్యానర్లు కాదు, పెద్ద పెద్ద స్పీకర్లు రావడం వల్ల కాదు. పరిశుద్ధాత్మ దేవుడు షేక్ చేయబోతున్నాడు. ఆమేన్ అనాలి. థ్యాంక్ యూ లార్డ్, ఆమేన్ అనాలి. హల్లెలూయా. ఏమండి, ఆనాడు 120 మంది మేడగల్లో కూర్చున్నారు. పెద్ద పెద్ద స్పీకర్లు ఎవరు రాలేదు అక్కడికి. ఆమేన్ అనాలి. పెద్ద స్టేజ్ ఉందండి, చిన్న రూమ్ లో పెట్టిన మీటింగ్ అది. ఆమేన్ అనలేదు. నేను చెప్పేది జరుగుద్ది. లైవ్ అనేది రికార్డింగా ఉంచుకోండి. స్తోత్రం. ఉంచుకుంటుంది కదా, లైవ్ ఉంటుంది కదా రికార్డింగ్. ఎరా ఆడియో రికార్డ్ అవుతుందా చెక్ చేసుకున్నారా? స్తోత్రం. లేకపోతే ఆడియో రికార్డింగ్ బెటర్ కాలేవు నువ్వు. స్తోత్రం కలిగిన కాక మామూలుగా పెట్టి అలాగ అక్కడ నువ్వు కూర్చొని ఆమెనానండి. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ నేను అవి వచ్చిందనుకో, నేనేం చెప్పాను మీకేం తెలుస్తుంది? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, 120 మంది మేడగదిలోకి వెళ్ళారు. విన్నావా ఎలాంటి మీటింగ్ జరగబోతుందో చెప్తానేనండి. ఎక్కువ మందితో జరగదు, తక్కువ మందితో జరుగుద్ది. ఆమెనానండి, నేను చెప్పేది జరుగుద్ది. తక్కువ మందితో జరుగుద్ది. వాళ్ళు వెళ్ళారు. పెద్ద ప్లాట్ఫామ్ ఉందా చెప్పాలి, లైటింగ్స్, స్టేజ్, పెద్ద సౌండ్ సిస్టమ్, మాట్లాడండి, పాంప్లెట్లు, పోస్టర్లు, బ్యానర్లు, అడావుడి ఏమీ లేదు. లోపలికి వెళ్ళారు అంతే. కొంతమందిని గ్యాదర్ చేశారు. స్తోత్రం కలుగును గాక. మరి అక్క కొంతమందిని గ్యాదర్ చేసింది. పేతురు అన్నయ్య కొంతమందిని గ్యాదర్ చేశాడు. తోమా అన్ని ఇద్దరు లాక్కొచ్చాడు. స్తోత్రం చెప్పండి. అట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క నలుగురు అలాగా అక్కడోళ్ళు చెదిరిపోయిన వాళ్ళు అందరూ కొంతమంది కలిసి ఒక రూమ్ లో కూర్చున్నారు. ఆమెనానండి. స్తోత్రం కలుగునుగా. ముందు కొద్ది రోజులు ప్రార్థన చేశారు. 9 రోజులు ప్రార్థన. ఎన్ని రోజులు ప్రార్థన మాట్లాడరే? ఏదో జరుగుతుంది, మీరు ఆమెను అంటలేదు. 9 రోజులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఈ ప్రార్థన చేస్తూ ఆ మీటింగ్లో అందరూ కూర్చున్నారు. ప్రార్థన చేస్తారు. అందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. సడన్ గా ఏం జరిగింది? ఒక బలమైన గాలి ఆ మీటింగ్లోకి వచ్చింది. ఆమేనాని. ఏమొచ్చింది? బలమైన స్పీకర్ వచ్చారా? నాయి జాషువా వచ్చాడా? చెప్పండి. అనిల్ కుమార్ గారు వచ్చారా? మాట్లాడట్లేదు మీ అందరూ. ఇర్మియా గారు వచ్చారా? మాట్లాడండి. హిజ్కియా ఫ్రాన్సిస్ అన్న వచ్చాడా? మరి ఎవరు వచ్చారు? బలమైన గాలానండి. ఓ గట్టిగా చెప్పండి. ముఖ్య ప్రసంగికుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి సడన్ గా, నేను అంటున్నాను, స్పీకర్లను పిలవలేదు కానీ అక్కడున్న కొంతమంది నాలుకల మీదకి అగ్ని జ్వాలలు వచ్చితే వాళ్ళే స్పీకర్లుగా మారిపోయారు. హల్లెలూయా. ఇక వీళ్ళు మాట్లాడటం మొదలెట్టారు. ఆమేనండి. ప్రవచించడం మొదలెట్టారు. ఆమేనండి. ఓ అంతేనండి. ఒక శబ్దం వచ్చింది. ఆమేనండి. డోలు అనండి ఒకసారి. ఏమండి చెప్పండి. డోలు చెప్పట్లా మీ అందరూ? ఒకసారి కొట్టండి, డోలు కొట్టండి. అందరూ డోలు కొట్టండి. చెప్పట్ల కాదు, డోలు కొట్టండి. కొట్టండి. డోలు ఎలా ఉంటుంది? డోలు ఎలా ఉంటుందా? కొట్టండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేనండి. ఇక చూడండి, ఒక శబ్దం వచ్చేసరికి ఏందిరా నాయన ఈ శబ్దం? ఎవరికి తెలీదు. బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళు ఎవరికి తెలీదు అక్కడ జరుగుతున్న విషయం. కానీ సడన్ గా జరిగింది. వీళ్ళందరూ వచ్చారు. ఏటో శబ్దం వస్తుందా ఏంట్రా మనం చూస్తామని 3000-4000 మంది బయలుదేరి వెళ్ళారు అన్న. స్తోత్రం చెప్పండి. ఏమన్నా 120 మందితో మొదలైంది. 3000-4000 వెళ్ళారు. చూడగానే వీళ్ళందరూ ఆయా భాషల్లో, వీరి భాషలో దేవుని కార్యాలను వివరించడం చూడగానే ఆశ్చర్యపోయారు. ఆమేనండి. నేను చెప్తున్నాను, అలాంటి ఒక శబ్దము యేసు నామంలో భీమడోలో కలగబోతుంది.
ఇది లైటింగ్ వల్ల కాదు, స్టేజ్ల వల్ల కాదు, స్పీకర్ వల్ల కాదు, ఇదిగో పాంప్లెట్ వల్ల కాదు, పోస్టర్ల వల్ల కాదు, గొప్ప గొప్ప వారి వల్ల కాదు. దేవుని ప్రణాళికలో, దేవుని ఏర్పాట్లో, దేవుని ఉద్దేశంలో చదిరిపోయిన కొంతమందిని నా దేవుడు ఈ భీమడోలో సమకూర్చబోతున్నాడు. సమకూర్చి ఒక బలమైన శక్తివంతమైన ఒక గాలిని విడుదల పరచబోతున్నాడు. అగ్నిని పంపబోతున్నాడు, వాక్కుని పంపబోతున్నాడు, శబ్దము కలగబోతున్నది. అద్భుతమైన ఉద్యమ గట్టిగా రా బాబా. ఇది జరగబోతుంది 2024లో. ఆమెనానండి. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమె చెప్పండి. ప్రార్థన చేసుకున్న 120 మందిలో నేను ఉండాలని. హల్లెలూయా. అందరికీ కాదు ఈ మీటింగ్, మొన్న ఈ మధ్య కూడా మీటింగ్ పెట్టింది. నేను స్తోత్రం చెప్పండి. ప్రాపర్టికల్ రివైవల్ కన్నా మీటింగ్ పెట్టి కాన్ఫరెన్స్ ఇలాగే ఒక రూమ్ లో పెట్టా. నేను ముందుగానే చెప్పా, అందరికీ కాదు ఈ మీటింగ్, అందరికీ పెట్టలా. 250 మందికి మాత్రమే ఆ మీటింగ్. ఆమె చెప్పండి. ఆ దినంలో 120 మంది అయితే నేను ఇంకో డబల్ చేశా. స్తోత్రం కలుగును గాక. 250 మంది. ఎవడైనా రావాలి అనుకుంటే ఈ మీటింగ్లో ఉండడానికి ఇష్టపడితే మీ ఇష్టం, 150 రూపాయలు ఫీజు కట్టుకొని రండి, వచ్చి కూర్చోండి. 2 రోజులు భోజనం పెడతారు, టిఫిన్ పెడతారు, టీ పెడతారు, వేసి రక్తం చేయ. దానికన్నా ఉన్నతమైన అభిషేకతులైన దైవజనుల మాటలు, ప్రవచనాలు విడుదల అవ్వబోతున్నాయి అన్న. అయితే ఆశ్చర్యం ఏంటోనండి, ఎప్పుడు లేదండి. ఎప్పుడు మేము వెబ్లైజ్లు పెట్టినప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు పెడితే మొఖాలలో చూసి ఎవడ కడతాడు 50, ఎవడ కడతాడు 100, ఎవడ కడతాడు 150 అనేవాళ్ళు. కానీ ఈ మీటింగ్ ఎందుకో తెలియదండి, అందరూ ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ నేను ఫామ్ పంపిస్తే వందల మంది వెంటనే 150 కొట్టేసి పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని నేమ్ కొట్టేసి, ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? ఏలూరుకి, భద్రాచలం నుంచి, వైజాగ్ నుంచి, ఇంకా చీరవల్లి నుంచి, దామర్చర్ల నుంచి, అశ్వారాపేట నుంచి, ఎన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఏలూరు వచ్చారు చెప్పనా? నేను అనుకుంటా ఉన్నానండి, ఏసి రక్తం చేయం ఆనాడు 120 మంది మేడగదిలో కూర్చున్న వాళ్ళు ఎలాగైతే మార్చారో, ఆ కాన్ఫరెన్స్కి వచ్చిన 200 మంది కూడా అలాగే ప్రపంచాన్ని తలకిందులు చేసేవాళ్ళు అనుకున్నాను. ఆమె చెప్పండి. హల్లెలూయా. అలాంటి మీటింగ్ జరగబోతుంది. రిజిస్ట్రేషన్ ఉంది కదని భయపడకండి, ఏసి రక్తమే చేయం. వెంటనే మీరేం చేయాలి తెలుసా? విజయ్ కుమార్ గారు అర్జెంటుగా నా పేరు మొదట రాయండి అని చెప్పి మీ పేరు రాయించేసుకోవాలి. ఆమెనానండి. పక్కన వాళ్ళు చెప్పండి, ముందు నీ పేరు ఉండాలి ఆ లిస్టులో అని చెప్పండి. ఏమన్నారు బెదర్ చెప్పట్లే మీ అందరూ? మీరు అనుకుంటారు మామూలు మీటింగే కదా మానేస్తానంటే, ఏసి రక్తమే చేయం. ఆమెనండ్రే. అలాంటి పవర్ఫుల్ ఒక మీటింగ్ జరగబోతుంది. ఆమెనాను. దేవుడు చెప్పాను, నాకు సంబంధం లేదు. యేసు నామములో ఆయన చెప్పిన మాట ఆయన నెరవేర్చుకుంటాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు షేక్ చేస్తాడు. దేవుడు కాలాల సమయంలో మారుస్తాడు. ఈ అంత్య దినాల్లో సంథింగ్ దేవుడు ఏదో మార్పు చేయడానికి ఇష్టపడుతున్నాడు, చేంజెస్ కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు నేను ఎక్కువ చెప్పను. 9:30 అయింది. ఇంకొక అరగంటలో నేను ముగిస్తాను. పర్లేదా? గంట అయినా పర్లేదా? అరగంట ఓకే అన్న వాళ్ళు ఆమెనానండి. ఎవరు వద్దా? పావు గంట చాలా, పోనీ గంట అన్న వాళ్ళు ఆమెనానండి. బతికించారు అన్న. ఓకే అన్న, వీళ్ళు చెప్పిన మాటే, మీదేం లేదన్న. వీళ్ళు ఎంత అంటే అంతే. స్తోత్రం కలిగిన. ఎందుకంటే వీళ్ళతోనే ఒప్పించుకోవాలి. ఎందుకంటే రేపు అయిపోయిన తర్వాత ఏమయ్యా విజయ్ కుమార్ గారా, మీకోసం మీరు కష్టపడి మీటింగ్ పెట్టారు కదా అని వస్తే ఆ బుడ్డ పాస్టర్ని ఎవరు తీసుకొచ్చావు, ఆయన 11 చేయడు 12 చేయడు అని చెప్పి మళ్ళీ నీ మీద కూడా వచ్చేస్తారన్ను. తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆమె చెప్పండి. జ్ఞానవంతులు కనిపిస్తున్నారు ఇక్కడ. స్తోత్రం చెప్పట్లేదు ఎవరో. హల్లెలూయా. అయితే దేవుడు అహష్వేరోషు రాజ్యంలో, సంస్థానంలో కొన్ని చేంజెస్ తీసుకురావాలని ఆశపడ్డాడు. దేవుడే ఆ సంస్థానంలో కొన్ని చేంజెస్. సేమ్ అలాగని అంత్యదినములో దేవుని రాజ్యం అనే ఈ సంస్థానంలో కొన్ని చేంజెస్ దేవుడు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. కొన్ని మార్పులు, కొన్ని కుటుంబాలను దేవుడు టచ్ చేయడానికి, కొంతమంది వ్యక్తులను దేవుడు టచ్ చేయడానికి, కొంతమంది బీద స్థితిలో ఉన్న వారిని ఒక టచ్ చేసి లేపడానికి, కొంతమంది గర్విష్ఠులను పడద్రోయడానికి, కొంతమంది గర్వముతో సాతాను చేతిలో వాడబడుతున్న వారిని ఉరికంబం ఎక్కించడానికి, ఇంకా భయంకరంగా దేవుడు అహష్వేరోషు సంస్థానంలో ఎలాగైతే మార్పులు కలుగు చేయడానికి ఇష్టపడ్డాడో, ఈ అంత్య దినంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దేవుడి రాజ్యములో, దేవుని సంస్థానములో, ఇంకో మాట చెప్పాలంటే దేవుడి సంఘములో అలాంటి మార్పులు దేవుడు కలుగు చేయబోతున్నాడు. నేను కేవలం సంఘం కోసం నేను మాట్లాడుతున్నాను, దేవుని రాజ్యం కోసం నేను మాట్లాడుతున్నాను. దానిలో నీ కుటుంబం ఉండొచ్చు, నా కుటుంబం వచ్చు, నీవు ఉండొచ్చు, నేను ఉండొచ్చు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లరా, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనే రాయబడి ఉంది. చదవండి ఈ మాట.
ఏ దేశం చెప్పండి అందరూ, చెప్పండి ఏ దేశం చెప్పండి. హిందూ దేశం మొదలుకొని ఆ, ఆ, ఎక్కడి నుంచి మొదలుకొని చెప్పండి. హిందూ దేశం అంటే ఏ దేశము? హిందూ దేశం అంటే ఏ దేశం? మందేనా? భారతదేశమేనా? ఇండియా అయినా? స్తోత్రం చెప్పండి. అబ్బబ్బబ్బ, మన దేశం పేరు బైబిల్ గ్రంథంలో లిఖించబడిందండి 2 సార్లు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, హిందూ దేశం మొదలుకొని అంటే ఇప్పుడు అహష్వేరోషు రాజు ఏలుబడిలో ఏ దేశం కూడా ఉంది? మాట్లాడాలి. భారతదేశం కూడా ఉంది. అంటే భారతదేశాన్ని ఏలుబడి చేస్తున్న ఒక రాజుగా అహష్వేరోషు రాజు కూడా హిందూ దేశం మొదలుకొని అనేకుల్ని పరిపాలన కోసం పెట్టి ఏలుబడి చేస్తున్న దినములు. ఇలా ఏలుబడి చేస్తున్న ఆ దినముల్లో సడన్గా అహష్వేరోషు రాజు తన రాజ్యం యొక్క మహిమను అంతటిని కూడా ప్రచురించడం మొదలుపెట్టాడు. 150 రోజులు ఎగ్జిబిషన్ పెట్టాడు. 7 దినాల విందుని ఏర్పాటు చేశాడు. ఆ ఇంటికి వెళ్ళక చదువుకొని నేను అన్ని చెప్పను, 2 పాయింట్లు మాత్రం చెప్తాను. అయితే ఇలా చేసిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇక విందులో చివరి రోజు వచ్చినప్పుడు అహష్వేరోషు రాజు ఇలా అనుకున్నాడు, నా భార్యని అందరికి పరిచయం చేయాలి, నా భార్యని అందరికి చూపించాలి, నా భార్య అందగత్త, నా భార్య ఇలాంటిది అని చెప్పి అధిపతులు గొప్ప గొప్ప వారు కూర్చున్న ఆ మీటింగ్లోనికి తన భార్యని ఆహ్వానించడానికి 7 నపుంసకులను పంపిస్తాడు. అయితే పంపించినప్పుడు ఈ అహష్వేరోషు రాజు పంపించిన ఆ మాటకు తన భార్య అయిన వస్తి ఒప్పుకోదు, లోబడకుండా నేను రాను అని చెప్పి అగైనెస్ట్గా మాట్లాడడం ప్రారంభిస్తుంది. అక్కడ మొదలైంది ఆ రాజ్య సంస్థానములో కొన్ని మార్పులు చేయడం దేవుడు ప్రారంభించడం మొదలైంది. బిళ్ళరా, ఈ అంత్య దినాల్లో కూడా మాట చెప్తున్నాను, దేవుని రాజ్యములో దేవుని సంఘములో కొన్ని మార్పులను దేవుడు చేయాలనుకుంటున్నాడు. మీ పరిచర్లో దేవుడు కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నాడు. మీ కుటుంబాల్లో దేవుడు కొన్ని మార్పులు కలుగు చేయాలనుకున్నాడు. మీరు నమ్మండి, సార్వత్రిక సంఘములో దేవుడు కొన్ని మార్పులు కలుగు చేయాలనుకున్నాడు. ఈ మార్పులు కలుగు చేయడానికి గల కారణం ఏంటి? ఈ చేంజెస్ కలుగు చేయడానికి గల కారణం ఏంటంటే చదవండి, 1వ అధ్యాయములో 12వ వచనంలో రాయబడిన మొట్టమొదటి మాటే ఆ రాజ్యంలో చేంజెస్కి కారణమైంది. చదవండి ఒకసారి. అండర్లైన్ చేసుకున్న మాట ఒప్పకపోగా అప్పగించు. ఆమె చెప్పండి. రాజుకొచ్చిన కోపం రాణి లోబడని స్థితి రాజ్యంలో మార్పులు కలుగు చేసింది. బిళ్ళర మాట చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఈ అంత్య దినాల్లో కూడా దేవుడు మాట చెప్పబోతున్నాడు మీతో. ఈ రోజును కూడా చాలా మంది దేవునికి కోపం తెప్పించే పరిస్థితిలో ఉన్నారు. దేవునికి ఉగ్రతని అనేక మంది మీదకి రావడానికి సిద్ధమైపోయి ఉన్నది. ఎందుకంటే చాలామంది దేవుని మాటకు విధేయత చూపించకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుడు చెప్పిన ఆజ్ఞనికి ఒప్పుకోకుండా దానికి అగైనెస్ట్గా బ్రతికే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. లోబడనొల్లని ప్రజల గురించి దేవుడు ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ దినాల్లో వారు అధికమైపోయారు. వారు ఎవరో చెప్పనా? లోబడనొల్లని ప్రజలు. అనండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. నేను అంటున్నాను, ఈ రాజుగారిని దేవునిగా మనం సాదృశ్యంగా తీసుకుంటే, రాణిగారిని సంఘంగా మనం తీసుకుంటే, ఈరోజు సంఘంలో ఎక్కువ మంది ఏమైపోయారు చెప్పనా? లోబడని, దేవుని మాటకు, దేవుని చిత్తానికి, దేవుని ఆజ్ఞకు ఒప్పుకోని వారు ఎక్కువైపోయారు. అందుకని బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 33వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళక చదవండి, ఎవరి తర్వాత చూడండి. దేవుడికి ఒక భయంకరమైన కోపం వస్తుంది. ఇలా అంటున్నాడు మోషేతో, ఏ మోషే, వీళ్ళ కోసమో ప్రార్థన చేస్తున్నావు, వీళ్ళ కోసమో కష్టపడుతున్నావు, వీళ్ళు ఎలాంటి వారు చెప్పనా? వీళ్ళు ఎలాంటి ప్రజలు చెప్పనా? లోబడనొల్లని ప్రజలు, నేను ఒక్క క్షణం వచ్చే వాళ్ళ మధ్యకి చంపేస్తానన్నాడు. అన్నాడా లేదా? చదవండి ఒకసారి నిర్గమాకాండం. మళ్ళీ నా మీద పడకుండా పాస్టర్ గారు ఎక్కడి నుంచో తీసుకొచ్చి చిత్త కొట్టేసారు మనల్ని అనుకోండి. స్తోత్రం కలుగును గాక. 33వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 5వ వచనం. తమ్ముడు నువ్వు ఆగు, నా చిల్లి చదువు. చదువు అమ్మ, సిస్టర్ చదవండి. చెప్పండి, ఎవరెవరితో అంటున్నారు అక్క? మాట్లాడాలి మీ అందరూ. దేవుడు ఎవరితో చెప్తున్నాడు? సేవకుడితో ఇలా అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు ఏనండి? చదువక్క. వీళ్ళు ఇశ్రాయేలులందరూ ఎలాంటి వారు చెప్పండి? లోబడనొల్లని ప్రజలు. నేను గండక ఒక్క క్షణం వచ్చి తిన్నా ఏం చేస్తాడంటే చెప్పండి, లోబడనొల్లని ప్రజల మధ్యకి వచ్చానా వారి నిర్మూలన చేసేస్తాను. చదవండి. కనుక మీ ఆభరణములు మీ మీద నుండి తీసివేయడి అని చెప్పుమనెను. హోరేబు కొండ యొద్ద
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బిళ్ళారా, ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ ఇలాంటి పనులలో విషయాల్లో మీరుంటే కనుక మీరు త్రోసివేయబడతారు, పక్కకు వెళ్ళిపోతారన్న విషయం మర్చిపోకండి. చాలా సందర్భాలు ఈ రోజున దేవుని మాట వినని వారు, దేవుని ఆజ్ఞకు లోబడి అన్నీ కావాలి వీళ్ళకి. దేవుడి సన్నిధి కావాలి, దేవుని కార్యం కావాలి, దేవుడు అద్భుతాలు జరిగించాలి, దేవుడు తోడు రావాలి, బండ నుంచి నీళ్ళు ఇవ్వాలి, ఆకాశం నుండి మన్నా పంపించాలి. వీళ్ళకి బాగా మాంసం ఎక్కువ తినాలనిపించి వెనక్కి వెళ్ళిపోతారు. ప్రతిసారి కూడా మాంసం ఇవ్వకపోతే వెనక్కి వెళ్ళిపోతారు. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు వీళ్ళందరూ ఈ రోజున లేరంటారు సంఘాల్లో. కార్యం జరగకపోతే నేను వెనక్కి వెళ్ళిపోతా, అద్భుతం జరగకపోతే చర్చి మానేస్తాను, నాకు అవసరం లేదు, మా కార్యాలు జరగాలి. నేను అంటున్నాను బిడ్డల, కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి, జరుగుతాయి కూడా. ఆమెనానండి. అంటే కార్యాలు, ఇప్పుడు నువ్వు తలనొప్పితో వచ్చావు, కార్యం జరగాలని కోరుకున్నావు, జరుగుద్ది. పోయింది తలనొప్పు, ఏమైంది? మళ్ళీ వస్తుంది. స్తోత్రం చెప్పు. రాదా? మొగల రేకులు చూస్తే రాదా? అత్తారింటికి దారేదంటే రాదా? నీ ఇంటికి దారేదని వస్తుంది దెయ్యం. స్తోత్రం. కొంతమంది ఏ దారి అన్నారు తెలుసా? అత్తారింటికి దారేదంట. ఏ ఇంటికి? చెప్పండి గట్టిగా. ఈ దెయ్యాలు ఏం చేస్తాయండి? ఇప్పుడు అత్తారింటికి దారేది సీరియల్ చూస్తుంది కనుక నేను వీళ్ళ ఇంటికి దారి ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటూ వచ్చేస్తున్నాయి దెయ్యాలండి మీ ఇంటికి. స్తోత్రం చెప్పరే మీ అందరూ. ఏమండి, చాలా నేను అంటున్నాను, శాశ్వతమా? బిల్డింగ్లు కావాలన్నో బిల్డింగ్ శాశ్వతంగా ఉంటుందా? మాట్లాడాలి. ఆరోగ్యం కావాలన్నో ఆరోగ్యం శాశ్వతంగా ఉంటుందా? ఈ శరీరం బాగుపడాలని ఈ శరీరం శాశ్వతంగా ఉంటుందా? నీ ఉద్యోగం శాశ్వతమా? నీ బిడ్డల శాశ్వతం? ఎవరు శాశ్వతం? అశాశ్వతమైన దానికోసం శాశ్వతమైన దేవుని విడిచిపెట్టే మాటలు ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ఒకవేళ మీలో ఉన్నారేమో జాగ్రత్త. ఇలా అంటున్నారు ప్రతి సందర్భంలో. ఏమండి, 430 సంవత్సరాలు బానిసత్వం ఉంటే 10 తెగులు పంపించి ఒక సేవకుని నలగొట్టి 40 సంవత్సరాలు అరణ్యం నుంచి పిలిచి ఒక సేవకుని నిలబెట్టుకొని మీ కొరకు జ్ఞానం కలిగిన వాడు, అన్ని విద్యలో నైపుణ్యత కలిగిన ఒక వ్యక్తిని అన్నీ వదిలేపించేసి మీకోసం నిలబెడితే వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి, సేవకు వచ్చిన దగ్గర నుంచి ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఆయన అన్నారు, అయ్యగారు, ఏమయ్యా యేసు బాబా, నన్ను సేవకు పిలిచిన దగ్గర నుంచి కీడే జరుగుతుంది కానీ ఏమన్నారు చెప్పండి? కొంతమంది సేవకుల పరిస్థితి అదే. స్తోత్రం కలుగును గాక. ఏదో గుండెల్లో భారం ఉండి, దర్శనం ఉండి, ఉద్యోగం వదిలేసి, వ్యాపారాలు వదిలేసి, జ్ఞానం చదువులు అన్నీ వదిలేసి, చల్లే దేవుడు పిలిచాడు కదా సేవ చేద్దామని మొదలైన దగ్గర నుంచి ఏసు రక్తమే. తలనొప్పులు ఎక్కువైపోతుందండి మాకు ఏసు రక్తం. స్తోత్రం. ఎంటుకలు ఎగిరిపోతుంది నాకైతే. అన్నకి ఇంకా ఉన్నాయి. ఆమెను చెప్పండి గట్టిగా. మీరు ఉంచారండి బాబు మంచోళ్ళు మీ అందరూ. ఆమెనానండి. హల్లెలూయా. ఏడు సేవ మొదలెక్కిన దగ్గర నుంచి తలనొప్పి ఎక్కువైపోయింది. ఎవరు రాబమ్మంటే వీళ్ళు. అద్భుతాలు జరిగినా దేవుడు ఏం చేశాడు? సూచక కార్యాలు జరిగినా ఇంకా మాకు మంచినీళ్ళు ఇవ్వలా, ఇంకా మాకు తిండి ఇవ్వలా. తిండి ఇస్తే నీళ్ళు ఇవ్వదంటారు, నీళ్ళు ఇస్తే తిండి ఇవ్వలేదంటారు, ఈ రెండు ఇస్తే మాంసం ఇవ్వలేదంటారు, మాంసం ఇస్తే నడవలేమంటారు. కాదు, ఏం అనాలండి అసలు? మిమ్మల్ని కాదులేండి బాబా ఆన్లైన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమో నాకు అర్థం కాదన్నా, మోషే ఎలా భరించాడో కానీ ఆ విశ్వాసుల్ని. నిజంగా ఈ జనరేషన్లో నాలాంటి కొంచెం ఫాస్ట్గా ఉన్న యవనస్తులు సేవ చేయాలంటే ఇలాంటి వాళ్ళతో చాలా కష్టం అండి బాబు. అందుకనే ప్రభు మొట్టమొదటిగానే ఈ మాట చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను సాత్వికుని తేన మనసు కలిగిన వాడు కానీ నా యొద్ద కూర్చొని నేర్చుకోండి అన్నాడు. ఆ ఒక్క మాట అండి బాబు సేవ చేయడానికి ఉపయోగపడింది నాకు. ఆమేనండి. హల్లెలూయా. నిజంగా సేవ చేయాలంటేనండి విశ్వాసుల దగ్గర కూర్చోవడం కంటే దేవుని దగ్గర కూర్చోవడమే మేలు. ఆమె స్తోత్రం చెప్పరే కొంచెం గట్టిగా. ఆమేనండి. ఏమండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ అండి. ఒక్కొక్కరు ఒకళ్ళ మాట్లాడతారండి బాబోయ్. వీళ్ళందరినీ మేనేజ్ చేసి వీళ్ళందరికీ ప్రార్థన చేసి ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే మళ్ళీ పాస్టర్ గారు ఇంకో మాట, స్తోత్రం కలుగును గాక, పిల్లలు ఇంకోటి అడుగుతారు, డాడీ అని ఓకే పిల్లోడు ఉంటాడు, నాకు లేదులేండి ఇంకా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇన్ని తలనొప్పులు, ఇన్ని భారాలు ఎవరికే? మాట్లాడాలి మీ అందరూ. సేవ అంటే అంత ఈజీ కాదు. ఒక ఆవిడ అంటది, కొంతమంది అంటారు, మా పాస్టర్ గారండి అన్నీ బాగానే ఉంటాయి కానీ ఇది బాగోదండి. మా పాస్టర్ గారండి అన్నీ బాగానే ఉంటాయి కానీ నేను అన్న ఒక ఆవిడ ఎలాగ చెప్తే నువ్వు చేయి సేవ అన్న. మీ చర్చే. స్తోత్రం కలుగునుగా. కరుణాపాలక గురించి వచ్చి అంటుంది, నేను అన్నాను సేవకురాల గురించి మాట్లాడితేనే నాకు కింద నుంచి పైకి బీపీ వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి. అసలు మాట్లాడడానికి ఒప్పుకోండి నేను. ఆమెనండి. మళ్ళీ ఆవిడ వచ్చి అంటుంది ఏమని తెలుసా? మా పాస్టర్ గారండి మరీ మెతకండి, అన్నీ బాగానే ఉంటుంది కదండి, ఇట్టగా ఉంటుంది అన్న. నేను ఒకటే మాట అన్న, అర్జెంటుగా అన్నీ మన సేవ చేయన్న. మొత్తం ఇంతలా ఉంటుందేమో ఆవిడ, మొత్తం కొవ్వు అంతా కరిగిపోయేది. ఎందుకు చెప్తాను చెప్పనా? నేను సేవకు వచ్చినప్పుడు ఇంతలా ఉన్నానండి. నేను బొద్దుగుండేవాడిని అన్న, బొక్కలు ఇంత ఉండే. మా అమ్మ బాగా చిన్నప్పటి నుంచి మొక్కలు పెట్టింది. స్తోత్రం. అంతలా ఉండేవాడిని. ఇప్పుడు ఏమైపోయాను చూడండి. మళ్ళీ
సోది చెప్పొద్దు, చేతనైతే సేవ చేయ, కొంచెం స్తోత్రం చెప్పు గట్టిగా. ఏం అక్కర్లా. నిజంగా సేవకుడు ఇలా చేయాలి అలా చేయాలనుకునే వాళ్ళు రోషం కలిపి ఒక్క కుటుంబం కోసం ఉపవాసం నుండి ప్రార్థన చేయి. నీ చుట్టూ 100 దెయ్యాలు రాకపోతే నన్ను అడుగు. దెబ్బకు 2 రోజులు ఉపవాసాలు మానేస్తావు నువ్వు. స్తోత్రం చెప్ప. అన్నా నిజమేనా? ఎప్పుడు చేస్తే వెళ్తుంది మనకి, ఏనాడని చేస్తేగా మనమే స్వార్థపూరితమైన జనాంగం. మీరు కాదులే మా ఊరోళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిజంగా ఎవరైనా ఈ సేవకుడు ఎలాగంటే ఇక 2 నశించిపోయే కుటుంబాలు, 2 తాగుబోతుల కుటుంబాలు, 2 కుటుంబాలు ఇడిపోయిన కుటుంబాల కోసం మోకాలు వేసి 3 రోజులు ఉపవాసాలు ఉండండి. సేవ ఏంటో మీకు ఈజీగా అర్థమైపోతుంది. అవునమ్మా. అమ్మా మీరేమో చెడ్డీల ఫంక్షన్కి మిడ్డీల ఫంక్షన్కి వెళ్ళి దయ్యాలు వేసుకొస్తారా? మళ్ళీ ఒక ఆవిడండి ఆదివారం ఫంక్షన్కి వెళ్ళి ఫుల్గా తినేసి వచ్చి సాయంత్రం వచ్చి అరగట్లేదు ప్రార్థన చేయయ్యా ఏంటంట. ఆదివారం వెళ్ళడమే తప్పు, తినేసి అంటుంది. మళ్ళీ లైవ్ కాదు కాబట్టి చెప్పేస్తున్నాడు. సరోజిని అని ఒక ఆవిడ ఉంది మా చర్చిలో. స్తోత్రం కలుగును గాక. అత్తమ్మా బాబా నాయన బాబా అంటది. అంటే చిన్నప్పటి నుంచి ఆళ్తూ ఉన్నాను కదండి. నన్ను నాయన బాబు నా పేరు నాయన జాషువా. అప్పుడు ఇలా నాయన బాబా బాబా అంటే. ఇంకొక ఆయన వస్తాడండి, తాతారావు గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకండి అన్ని రోగాలు ఉన్నాయండి. ప్రార్థన చేస్తే తగ్గినప్పుడు కుదురుకుండాలిగా. మొక్క లేకపోతే ముద్ద దిగదు మనోడికి. మొక్క తినేసి ఇచ్చి బాబా తల లాగేస్తుందయ్యా అంటాడు. బాబాయ్ మొక్క తిన్నావా? మొక్క మానేయమన్నాక నేను అంటే మొక్క తిన్నాం ఆపడో ప్రార్థనకు వచ్చేది. మరి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెయ్యి ఎత్తి 3 సార్లు ఆమె. మిమ్మల్ని అంటలా, మా ఊరోళ్ళ గురించే చెప్తున్నా. పొరపాటున మీ ఊర్లో ఎట్లాంటి వాళ్ళు ఉంటే మారు మనసు పొందండి. ఆమె నానాలు గట్టిగా. హల్లెలూయా. ఏమండి నేను అన్నాను, మరి నిజంగా చెప్పాలంటే దైవజనుల గురించి నాకు అంతగా తెలియదండి. ఈ పోస్టర్ వచ్చిన తర్వాత కొంతమంది మెసేజ్లు పెట్టారు. ఒక ఆయన ఈయన మాకు బైబిల్ కాలేజీలో టీచింగ్ చేశారని. ఇక్కడికి వచ్చాక ఒక విషయం తెలిసింది, ఆయన కెమిస్ట్రీ లెక్చరర్ అని, టీచింగ్ చేశాడని. జ్ఞానం కలిగిన వారు నాకు తెలియదు. మనకి ఇంకేమీ లేదు ఇక్కడ తికాన. స్తోత్రం చెప్పండి. నేను ఇన్ని కలిగిన ఆయన సేవ ఎందుకు చేస్తున్నాడు రా బాబు అనుకుంటున్నాను నేను. ఆమెనానండి. ఎందుకంటే కెమిస్ట్రీ కొంచెం కష్టమైన సబ్జెక్ట్. దాన్ని కనుక బాగా టీచ్ చేసి ట్యూషన్ కూడా పెడితే నెలకు మినిమం 1,50,000 సంపాదించి 2 లక్షలు సంపాదించవచ్చు. ఆమెనానండి. కెమిస్ట్రీ లెక్చరర్స్కి మాస్టర్ గారు అవునా కదా, కెమిస్ట్రీ లెక్చరర్స్కి బాగా పేమెంట్ ఎక్కువ, శాలరీ ఎక్కువ. మీరు అడగండి కాలేజీ కానీ వెళ్ళి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు పాపం, బాగా ఉద్యోగం పోయి కెమిస్ట్రీ లెక్చరరే. ఉద్యోగం అన్నీ పోయి ఎడుతూ కూర్చున్న సమయంలో ప్రార్థన చేస్తూ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చి ఇప్పుడు శాలరీ ఎంతో తెలుసా? 1,50,000 ఆయనకి. 1,50,000. మీ పాస్టర్ గారు ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి సేవ చేసి ఉద్యోగానికి వెళ్తే ఎంత డబ్బులు వస్తాయి చెప్పనా? నేనే ఇప్పిస్తా జాబ్ 1,50,000. వచ్చేస్తారా పాస్టర్ గారు? అమ్మో రానా అంటున్నారు ఆయన. చెప్పలు పట్టండి మీ పాస్టర్ గారికి ఒకసారి. పాస్టర్ గారు నేను మరలా చెప్తాను, 1,50,000 అండి. పాస్టర్ గారు ఎందుకండి మీకు నిద్ర ఉంచరండి? ఇటు చూసి అటు చూసి తలనొప్పి ఎందుకండి పాస్టర్ గారు? మీకు ఏదో ప్రయత్నిస్తున్నారు పాస్టర్ గారు. ఎందుకు? నేను మంచి ఉద్యోగం విజయవాడలో 1,50,000 వస్తాయి, వీళ్ళని వదిలేయండి. వీళ్ళ మొఖాల కోసం మీరు అసలు ఆగుతారండి పాస్టర్ గారు. మీరు ఆగండి అమ్మా, మీరు మాట్లాడకండి మధ్యలో. పాస్టర్ గారు నా మాటేనండి, వచ్చేస్తారండి. 1,50,000 అండి ప్లీజ్ అండి. ఏమండి ఏం పాస్టర్ గారండి మీ పాస్టర్ గారు? చప్పలు కొట్టలేదు మీ పాస్టర్ గారికి. మీకోసం నియమించబడిన వాడు ఆయన. ఆమెనానండి. మీరు అనుకుంటున్నారు ఏమీ లేదులే, కానుకల గురించి ప్రసంగం చేస్తే డబ్బుల గురించి చేశాడా? గద్దింపు ప్రసంగం చేస్తే నా గురించే చేశాడా? మరి ఇంకో ప్రసంగాలు లేవు మాకు. స్తోత్రం చెప్పి గట్టిగా. హల్లెలూయా. అందుకే నిందు మూలంగా 50 మందికి భీమ డోల్. మీ అందరికి తెలియజేయండి ఏమనగా, మీకు దేవుడిచ్చిన గొప్ప బహుమానం మీ సేవకులు. మీ పాస్టర్ గారికి వందనాలు అయ్యారని చెప్పండి. ఆ పక్కన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, థ్యాంక్స్ అయ్య గారు మా కొరకు నిలబడినందుకు థ్యాంక్స్ అని చెప్పండి. చెప్పండి అమ్మా, థ్యాంక్స్ అయ్య గారు అని చెప్పండి. నేను విషయం చెప్పనా, మోషే కనుక నిలబడకపోయి ఉంటే ఐగుప్తు నుంచి వచ్చిన ఒక్కడ కూడా మిగిలేవాడు కూడా, అందరు చచ్చేవాళ్ళే. మోషే కొడుకులు ఇద్దరు, మోషే పిల్లలు, మోషే భార్య మాత్రం బతుకుండేవాళ్ళు. ఎన్నిసార్లు ఆఫర్ ఇచ్చాడు తెలుసా మోషేకి? అరే మోషే వీళ్ళందరూ బట్టి ఎడతాడ, నిన్ను లేపుతాను రా భయకర, నీ ద్వారా సంతానాన్ని విస్తరింపజేస్తానంటే వద్దు ఆయన, వీళ్ళే కావాలని ఏడ్చేయండి. ఇదేం ప్రేమ నాకు అర్థం కాదు. నిజంగా ఇలాంటి సేవకులు ఉండడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అదృష్టం. చెప్పలు కొట్టాలి దేవునికి ఇస్తాం. ఎంత అద్భుతంగా నడిస్తే ఎర్ర సముద్రం వచ్చింది, ఏడ్చారు. ఏం చేశారండి? మాట్లాడాలి, కొంచెం చెప్పాలి. ఎర్ర సముద్రం వస్తే అనండి, మీరు ఏడవరా? బాగా ఏడుస్తారు.
సముద్రం అవసరం, మీకు పిల్లకాలం వచ్చిన ఎడుతారు మీరు. స్తోత్రం చెప్పరే. ఏం అవసరంలా? సముద్రం అవసరంలా. 104 జ్వరం వస్తే ఏడు చేస్తావు నువ్వు, చచ్చిమానేస్తావు నువ్వు. హల్లెలూయా, స్తుతి మహిమ ఉండదు ఇక నీకు. కష్టాల కౌగిటిలో అని పాటలు మారిపోతా నీకు. ఆమెను చెప్పు గట్టిగా. సరే, సముద్రం వచ్చింది, ఏడ్చాడు. దేవుడు ఏం చేశాడు? బాబు మీరు ఇప్పుడే వచ్చారు కదా, ఊరుకుంటారా, నేను చేస్తాను అని మోసే చెయ్యెత్తగా ఎర్ర సముద్రం చీలిపోయింది. ఆమేనన్నాను. సర్లే, నడుచుకుంటూ వచ్చారు కదా, దాహం వేసింది, ఏడ్చారు అనండి. మళ్ళీ చెప్పండి. దాహం వేస్తే వెంటనే దేవుడు ఆ బండను కొట్టి నీళ్ళు ఇచ్చాడు. ఆకలేసింది, ఏడ్చారు అనండి. మాట్లాడాలా? ఏడ్చారా? మళ్ళీ ఏం చేశాడు? ఆకాశం నుండి మన్నాని పంపించాడు. ముందుకు వెళ్తున్నారు, మాంసం తినాలనిపించింది, ఏడ్చారు. ఏం పంపించాడు? తూర్పు గాలి విసిరింపజేసి మాంసాన్ని కూడా ఒక మాట నాకు అర్థం కాదు. వీళ్ళు ఏడ్చిన 10 సార్లు లాగిపెట్టి కొడతాడు అనుకుంటే కార్యాలు చేస్తున్నాడు. ఈయనేం దేవుడు అండి? అర్థం కాల. మరి ఆయనే దేవుడు. మాట చెప్పనా, మనం ఎలాంటి పరిస్థితుల నుండి ఏడ్చినా మన ఏడుపు చూసి సహించేవాడు కాదు దేవుడు. నువ్వు ఏడిస్తే తక్షణమే నీ పట్ల కార్యాలు చేయాలనుకునేవాడు దేవుడు. చప్పల కొట్టు దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆటోల మీద ఇలా రాయబడి ఉంటుంది. ఆటో మీద ఇలా రాయబడి ఉంటుంది. ఏమో చెప్పనా, నీ ఏడుపే నేను ఇలాగ అంటున్నా, నీ ఏడుపు నీ ఎదుగుదల. ఆమెను చెప్పండి. కన్నీరు గార్చి ప్రార్థన చేసే సత్తా నీకుంటే ఖచ్చితంగా నువ్వు ఎదుగుతావు. చప్పలు కొట్టు. నువ్వు దేవుడి పాదాల దగ్గర ఏడవగలిగితే నిలబడతావు. ఆమెను మనుషుల దగ్గర ఏడవద్దు, బంధువుల దగ్గర ఏడవద్దు, ఎవరి దగ్గర ఏడవద్దు. దేవుడి దగ్గర ఏడ్చావా, కార్యం జరిగిందే. నేను అందుకనే ఇర్మియా 9:1 ఈ మాట రాయబడి ఇర్మియా ఇలా అంటున్నాడు, నా తల జలమయముగాను, నా కన్నులు నీటి ఓటగాను మారును గాక. నేను ఏడ్చే సత్తా దేవుని దగ్గర నీకుంటే చేసే సామర్థ్యం నా దేవుడు కలిగి ఉన్నాడు. యేసు నామములో చెప్తున్నాను, కన్నీటి ప్రార్థన కార్యాలు చేస్తుంది. ఆమేననండి. నీ పక్కన వాళ్ళకి షేక్ అని చెప్పండి, ఏడ్చే సత్తా నీలో ఉందా అనండి. ఎవరి మీద పడి ఆడవాలి? ఆయన గారి మీద.